నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద మధ్యతరగతి ప్రజలకు జన ఔషధ జనరిక్ మందుల దుకాణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జన ఔషధ దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. జిల్లాలో P4 సమగ్ర సర్వేను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలి. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలలో చేపట్టిన చర్యలను వివరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో 2K రన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. భారీ సంఖ్యలో పాల్గొన్న ICDS సిబ్బంది, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థినులు, పట్టణ మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు సతీమణి విజయ్ కుమారి అధ్యక్షతన కాకినాడ నాగమల్లి తోట సెంటర్ హెలికాన్ టైమ్స్ క్లబ్ నందు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలెసి బాలచంద్రన్, విశిష్ట అతిథిగా ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విఎం రావు, గౌరవ అతిథులుగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, అలై కందుల బుచ్చిరామ్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అలై మాటూరి శిరీష, అలై కొయ్యన కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అలై బాలచంద్రన్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ 106 చరిత్రలోనే ఇంతవరకు ఎవరూ చేయని విధంగా క్లబ్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను చేయడమే కాకుండా తన విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించి అత్యధికంగా అలయన్స్ క్లబ్స్లో LMF మెంబర్లను భాగస్వామ్యం చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందారని, అంతేకాకుండా 106 నుండి మొట్టమొదటిసారిగా అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డును అందుకోనున్నారని, ఇది 106 జిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు. విఎం రావు మాట్లాడుతూ 106 జిల్లాలో ఉన్న అన్ని క్లబ్బులు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలను చేయడంలో ముందున్నాయని, ఈ విజయానికి క్లబ్ మెంబర్స్ అందరూ కారణమని, ముఖ్యంగా గవర్నర్ వరం శ్రీనివాసరావు క్లబ్ యొక్క ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో చాకచక్యంగా నిర్వర్తిస్తూ ప్రతి మెంబర్ని ఇంటర్నేషనల్ లీడర్స్ని కలుపుకుంటూ వెళ్ళి ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న విజయోత్సవ వేడుకల్లో ప్రతిభ కనపరిచిన అందరికీ అవార్డులు బహుకరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఈ సంవత్సరం అలయన్స్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేసేలా కొత్త క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా కాకినాడ రెయిన్బో క్లబ్ రౌతులపూడి రెస్పాండెడ్ హార్ట్స్, గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన, అలాగే ఇంద్రపాలెం పద్మరాం LMF క్లబ్ వంటి నూతన క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ముందు అలయన్స్ సేవలను రూరల్ ప్రాంతాల్లో మరింత విస్తరింపచేస్తామని తెలిపారు. గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణమైన ప్రతి క్లబ్ మెంబర్కు, ఇంటర్నేషనల్ లీడర్స్కు, డిస్ట్రిక్ట్ ఫాస్ట్ గవర్నర్స్కు, జడ్సీలకు, ఆర్సీలకు, బీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ సంవత్సరం విశిష్ట సేవలు అందించిన క్లబ్స్కు, క్లబ్ మెంబర్స్కు, లీడర్స్కి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో VDG1 అలై పెంకే గోవిందరాజు, VDG2 అలై KVV సత్యనారాయణ, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అలై కొవ్వూరి మునిరెడ్డి, అలై TSN రెడ్డి, అలై వెంకటరెడ్డి, DCL అలై కిరణ్ కుమార్, డిస్ట్రిక్ట్ PRO అలై సధనాని, వివిధ క్లబ్స్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలకి బదిలో కలిపి ఇలా అనేక రకాలుగా ఎన్నో వందల సంవత్సరాలుగా
బాలచంద్రన్ గారికి, అదేవిధంగా ఇటు 106కి, అటు మల్టిపుల్కి, అటు ఇంటర్నేషనల్కి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ కలాయి శిరీష గారికి, అదేవిధంగా మన గవర్నర్ గారు చెప్పిన విధంగా ఆయనకి అన్ని రకాలుగా సహకారం ఇస్తున్నటువంటి ఇంటర్నేషనల్ కమిటీ చైర్పర్సన్ తప్పిడి వెంకటేశ్వరరావు గారికి, మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కలాయి మునిరెడ్డి గారికి, అదే కొయ్యా కుమార్ గారికి, కలాయి వెంకటరెడ్డి గారికి, అలాగే ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గోవిందరావు గారికి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ సత్యనారాయణ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గోవిందరావు గారికి, ఎస్వి సజ్జన గారికి, వేదిక మీద ఉన్న అలయన్స్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఇంత చక్కగా జరగడానికి కారణం మీ అందరి సహకారం. మీ అందరి సహకారం ఉంది కాబట్టి ఇక్కడ ఇంత చక్కగా మనం ఈ కాన్ఫరెన్స్ నిర్వహించుకోగలిగాం. మరియు మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా చక్కని కార్యక్రమాలు చేసి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి, మన వంజన డిస్ట్రిక్ట్కి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మీరందరూ చేశారు. ముఖ్యంగా ఎల్ఎన్ఎస్ మనందరూ కూడా పడుతున్నారా ఎప్పుడూ మన జిల్లాకి గౌరవం ఈ రోజున మనకు పెట్టింది అదే అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు మన గవర్నర్ మధు శ్రీనివాస్ గారికి తగ్గడం మనందరం చూస్తాం. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కంటే అందరికంటే డైనమిక్ లీడర్గా ఈరోజు చాలా ఉత్సాహంగా మరి అన్ని కంట్రీస్ తిరుగుతూ ఆ వయసులో మరి ఆయన అలాంటి వ్యక్తి మనకి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉండడం మన అందరి అదృష్టం. ముందుగా నాకు నేను చాలా ఆనందపడతాను. అలాంటి వ్యక్తులు మరి శ్రీ బాలచంద్ర గారికి, అలాగే ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ బిఎం రావు గారికి మరి ఏం చెప్పాలన్నా ప్రతి విషయంలోనూ ముఖ్య సలహాదారులైన అన్ని విషయాల్లో ముందుండే మన బిఎం రావు గారు, అలాగే ఇంటర్నేషనల్ డైరెక్టర్ మాటూరి శిరీష గారికి, అలాగే ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ తప్పిడి వెంకటేశ్వర గారికి, అలాగే ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ కొయ్య కుమార్ గారికి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిరెడ్డి గారికి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 గోవిందరాజు గారికి, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1, 2 కేవీజీ సత్యనారాయణ గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కొయ్య కుమార్ గారికి, నా తోటి అలయన్స్ మిత్రులకి, లీడర్స్కి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మరి ఇయర్ నన్ను డిస్ట్రిక్ట్ గవర్నర్గా మీరందరూ ఎదుర్కొని నాకు మంచి సపోర్ట్ ఇచ్చి మరి ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా కాకినాడ కానీ రాజమండ్రి కానీ ప్రతి క్లబ్ కూడా సర్వీస్ చేసి నన్ను ముందు స్థాయిలో మరి ఇంటర్నేషనల్లో మన ఈరోజు సెకండ్ ప్లేస్లో మరి మనం ఉన్నామంటే మీ అందరి యొక్క కోఆపరేషన్ తోటి ఉన్నామని గర్వంగా చెప్పగలం. మరి క్లబ్స్ విషయంలో వస్తే కాకినాడ నుంచి రైన్బో క్లబ్ కానీ, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ కానీ, అలాగే సర్వర్ క్లబ్, అలాగే వివేకానంద, స్వామి వివేకానంద, ఇలా ప్రతి క్లబ్ మేము సైతం మీకోసం, ఇలా మేము సైతం మీకోసం, ఇలా ప్రతి క్లబ్ కూడా మంచి మంచి సర్వీస్ చేసి మరి నాకు మంచి కోఆపరేట్ చేసి చాలా చక్కటి సర్వీస్ తోటి ఇంటర్నేషనల్లో నాకు ఈ పేరు రావడానికి క్లబ్ అని సహకరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2K రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వారి ఆదేశాలతో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కాకినాడ పట్టణంలో నాగమల్లి తోట నుండి భానుగుడి సెంటర్ వరకు 2 కిలోమీటర్ల పరుగు 2K రన్ను కాకినాడ జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ్ కుమారి, ఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, డిఎస్పీ ఏఆర్ హరి, ట్రైనీ డిఎస్పీ కుమారి జీవన, ఏపీపీఎస్ సర్పవరం సిఐ పెద్దిరాజు, మహిళా పోలీస్ సిఐ రామచంద్రరావు, ట్రాఫిక్ సిఐ డి రామారావు, ఆర్ఐ ఏఆర్ నరసింహమూర్తి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు కాకినాడ ఐసిడిఎస్ సిబ్బంది, శ్యామ్ ఇన్స్టిట్యూట్స్ విద్యార్థులు, పట్టణ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు చెప్పండి. వేరే చోట ఎక్కడన్నా ఆగిపోయాం. ఇక మైక్ ఇంకెంకండి అందరు పోయి వస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం 1వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్స్ అనేవి మహిళా దినోత్సవం కార్యక్రమాలు అనేవి జరిపించుకోవడం జరుగుతుంది. డే సందర్భంగా మార్చ్ 1 నుంచి మార్చ్ 8 దాకా ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ లో భాగంగా ఇవాళ 2K రన్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో వేరియస్ కాలేజెస్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఉమెన్ పాల్గొంటున్నారు. ఈ రోజు మార్నింగ్ 7 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 kilometers ఇప్పుడు ఇక్కడ రన్ పెట్టడం జరిగింది. రేపు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంక్లూడ్ అవుతాయి. రేపు there is a big program regarding women empowerment in Collectorate where all departments will participate.